శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 10 ఆగస్టు నుండి 16 ఆగస్టు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందనేది చూద్దాం. గ్రహస్థితి రీత్యా ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే గురు శుక్రుల యొక్క కలయిక ఈ వారం కూడా కొనసాగుతుంది, మిథునంలో కొనసాగుతుంది. అదేవిధంగా రవి యొక్క సంచారం, రవి బుధుల యొక్క సంచారం, రవి బుధుల యొక్క కలయిక అనేది ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే ఈ యొక్క వారంలో కర్కాటకంలో కొనసాగుతుంది. అదేవిధంగా రాహుకేతువుల యొక్క స్థితిలో కూడా ఎటువంటి మార్పు లేదు. కేతువు సింహంలోను, రాహు కుంభంలోనూ కొనసాగుతున్నాడు. శని యొక్క స్థితి మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుజుడి యొక్క స్థితి వచ్చినప్పటికీ కన్యలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. గురు శుక్రుల యొక్క కలయిక తృతీయంలో, శుక్రుడు జీవితాన్ని పురోభివృద్ధి దిశలో తీసుకువెళ్ళడానికి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. దినదిన ప్రవర్ధమానంగా జీవితం అనేది అభివృద్ధి దశలోనే ఉంటుంది. ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి. కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులు వచ్చినప్పటికీ కూడా జీవితంలో వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకం వస్తుంది. ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఈ వారం ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుజుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనుకున్న దానికన్నా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోలీస్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలో న్యాయం మన వైపే ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. పునర్వివాహ సంబంధితమైన ప్రయత్నాలు అనేవి చేయాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. మ్యాథమెటిక్స్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. విద్యా సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కుజుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇస్తుంది. ఉన్నత అధికారుల యొక్క మీ కష్టానికి గుర్తింపు ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ కష్టానికి తగినటువంటి గుర్తింపు వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారి వయోవృద్ధులకి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా అనుకూలత అనేది కలిసి వస్తుంది. కొంతమందికి ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా వయోవృద్ధులైతే మటుకు ఇందాక చెప్పిన విధంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు స్థిరచరాస్తి సంబంధితమైన విషయాల్లోనూ, కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, ల్యాండ్ రిలేటెడ్ కొనుక్కోవాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి స్థితి అనేది పొందగలుగుతారు. మరియు అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, లిటిగేషన్స్ వ్యవహారాల్లోనూ ఒక కొలిక్కి తెచ్చుకోవాలని చెప్పి భావిస్తారు. కొన్ని విషయాలను ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళకూడదు. వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలో, ఏ విధంగా వాటికి సమయానికి తగిన విధంగా వాటిని ఎలా నెగ్గుకు రావాలి అనేటువంటి ఒక ఆలోచనలకు రావడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు బంధువుల గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాల విషయాల్లోనూ చురుగ్గా పాల్గొనడం, మరియు అదేవిధంగా ఆ యొక్క విషయాలకి మిమ్మల్ని సంప్రదించారు, మిమ్మల్ని యొక్క పిలుపు అందుకోవటం, అది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేసుకోవాలి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి, సూర్య నమస్కారాలు చేయాలి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, వటవృక్షం కింద దీపారాధన చేయటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శని యొక్క ప్రభావం, ఏలినాటి శని ప్రభావ రీత్యా కొద్ది ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం శనివారం పూట కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగా చేయగలుగుతారు. ఖర్చు మటుకు ఒక 10 రూపాయలు ఎక్కువగానే ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చును కంట్రోల్ చేసుకోవాలని చెప్పి కొద్దిగా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి పంచమాల్లో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. గురు శుక్రుల యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు అనుకూలిస్తాయి. ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. కాంటాక్ట్స్ అనేది పరిచయాలు అనేది జీవితంలో చాలా ముఖ్యంగా భావిస్తారు. మనకి ఎక్కడికైనా వెళ్తే ఏదైనా పని చేయాలంటే పరిచయాలు అనేది ఉండాలి. కాబట్టి సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనకు వస్తారు. మీడియా టీవీ రంగాల్లో ఉండేటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు అనేది పొందగలుగుతారు. మీడియా ద్వారా పేరు రావడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ మీ ముందు మీకున్నటువంటి పేరు, మీకున్నటువంటి రాజకీయ అండదండలు కొంచెం పనికి వచ్చే విధంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నాకున్నటువంటి కాంటాక్ట్స్, నాకున్నటువంటి పరపతి 10 మందికి మా ఇంట్లో ఉండేటువంటి వారికి ఉపయోగపడుతుందని చెప్పి ఒక నమ్మకం కలుగుతుంది. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించడానికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. గురు శుక్రుల యొక్క కలయిక లక్ష్మీనారాయణ యోగంగా గోచరిస్తూ ఉన్నది. ఇది పూర్తిగా యోగాన్ని ఇవ్వగలుగుతున్నది రాశిలో ఉండేటువంటి వారికి. నూతన ఆభరణాల కొనుగోలు, వస్తువులు కొనుగోలు గురించి ఆలోచన కలుగుతూ ఉంటుంది. వాడికి తగిన విధంగానే డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. సరైనటువంటి సమయానికి డబ్బు కొడుతూ ఉంటారు. కొన్నిసార్లు వ్యాపార పరంగా అంతా బాగున్నప్పటికీ కూడా ఖర్చు అనేది కంట్రోలింగ్లో లేదు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. ఉద్యోగపరంగా ఉన్నటువంటి వర్క్ స్ట్రెస్ని ఏదో విధంగా సాధించి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. గురు శుక్రుల యొక్క కలయిక, రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేయాలి అని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి అంత సానుకూలంగా లేదు. హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలకు ఇవ్వగలుగుతుంది. రాహుగ్రహ మంత్ర జపం చేయండి. ఎవరైతే ఉద్యోగపరంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో, లేదంటే ఉద్యోగ సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా లేదో వారు రాహుగ్రహ మంత్ర జపం చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాహుగ్రహ మంత్ర జపం చేయలేనటువంటి వారు దుర్గాదేవిని పూజించండి. శ్రావణ మాసం దుర్గాదేవిని పూజించండి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శ్రావణ మాసంలో చేసేటువంటి ప్రతి ఒక్క పూజ, ప్రతి ఒక్క ఏ దేవుడిని పూజించినప్పటికీ కూడా అది శుభకరమే. శ్రీ మహావిష్ణువైన, ఈశ్వరుడైనా సరే ఎవరినైనా పూజించవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మనం ఎంత మంచి చేయాలనుకున్నా సరే 10 మంది దాన్ని వక్రార్థంలో మార్చి కష్టసాధ్యమైనటువంటి విషయాలు కలిగించేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. మీరు ఒకటి మాట్లాడితే 10గా మార్చేటువంటి వారు ఎక్కువ అవుతారు. కానీ ప్రశాంతమైనటువంటి ఆరోగ్యం, మానసిక సంతృప్తి అనేది ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంది. నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలపడటానికి అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అంత సానుకూలంగా లేదు. జాగ్రత్తలు అనేది అవసరం. దూర ప్రాంత ప్రయాణంలో శరీరం అలసిపోవటం ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఈ వారం సానుకూలంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి అనేది కొంచెం ఉన్నదానికన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో ప్రశాంతత, స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మరియు అదేవిధంగా కొన్ని జరగవలసినటువంటి పనులని చాకచక్యంతో వారి ద్వారా జరిపించగలిగినటువంటి శక్తి అనేది ఉంటుంది.
ఆ శక్తి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం కలిసి వచ్చే విధంగా ఉంటుంది. బంధువుల గృహాల్లోనూ తెలిసినటువంటి బంధువుల వివాహాల్లో ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలకి మీరు పిలుపొందుకోవటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల, పిల్లలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పి తెలుసుకొని ఒకంత మానసిక ఆనందానికి లోనవుతారు. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను ఏదో విధంగా నెగ్గుకు రావాలని చెప్పి ప్రయత్నాలు ఆరంభించగలుగుతారు. విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, ఆస్తి పత్రాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అడ్డుపుల్లలు వేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. 4 అడుగులు ముందుకు వెళ్ళాలి అంటే 5 అడుగులు వెనక్కి తొయ్యాలి అని చెప్పినటువంటి వారు కొంతమంది ఉంటారు. ఇలాంటి వారి స్నేహితులకి, ఇలాంటి వారి కుటుంబ సభ్యులకి దూరంగా ఉండాలనుకుంటారు. వారు ఎటువంటి వారైనా సరే, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారైనా సరే దూరంగా ఉంటాను అనేటువంటి ఒక నమ్మకానికి వస్తారు. ముక్కుసూటితనం అనేది కొన్ని సార్లు కష్టాన్ని తెస్తుంది అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. అది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క క్యారెక్టర్ మార్చుకోకూడదని చెప్పి కొన్ని నమ్మకానికి వస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్గా రిటర్న్స్ విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, మోసపూరితమైనటువంటి మాట విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహం మంత్ర జపం చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఉద్యోగపరంగా కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించండి. సూర్యనారాయణ స్వామితో పూజించే సమయంలో సూర్య నమస్కారాలు చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా మీరు చేయాలనుకున్నటువంటి పనిని సాధించగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మధ్యవర్తి పంచాయతీలలో సానుకూలమైనటువంటి ఫలితాలు, పోలీసు పంచాయతీల విషయంలోనూ అనుకూలమైనటువంటి స్థితిని నెలకొల్పుకోగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఏవైతే కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. అనుకున్న విజయాన్ని సాధించగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా ఈ యొక్క వారం కలిసి వచ్చే విధంగా ఉంటుంది. రొటేషన్ అనుకూలించే విధంగా ఉంటుంది. ఖర్చుగా ఉన్నప్పటికీ కూడా రొటేషన్లో అభివృద్ధి దిశగా జీవితం అనేది ముందుకు వెళ్తుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి మిగతా విషయాలు మాట్లాడినట్లయితే ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మానసికంగా కోపాన్ని తగ్గించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే కొన్ని కష్టసాధ్యమైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఆ యొక్క సమస్యల నుంచి బయటకు రావడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మనం 10 మందికి మంచి చేసినా సరే వారి నుంచి అటువంటి మంచి రాకపోవడం అనేది కొన్ని ప్రశ్నలను లేవనెత్తే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య వ్యవహారాల్లోనూ, ఖర్చు విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. కుజుడి యొక్క స్థితి దానికి సానుకూలంగా ఉంది. రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార పరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అనుకున్న దానికన్నా 10 రూపాయలు ఎక్కువగానే సంపాదించగలుగుతారు. మరియు అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. మీరు ఏదైతే పదవి గురించి ప్రయత్నాలు చేస్తున్నారో దానికి తగిన విధంగానే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారిని కలవటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవిని పూజించడం, మరియు అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్య నమస్కారాలు చేయటం,
అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శుక్రుడితో కలిసి ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలోనూ రిలేషన్షిప్స్ ఇష్యూస్లోనూ ఈ విషయాన్ని గమనించగలుగుతారు. కానీ శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితి కొద్దిగా స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచగలుగుతుంది. కానీ రిలేషన్షిప్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మాట్లాడే ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామితో కొన్ని జాగ్రత్తలతో మాట్లాడడం శోభనివ్వగలుగుతుంది, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానంలో కుజగ్రహ సంచారం స్టార్ట్ అయింది. అది అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేరు. కాబట్టి రాశిలో ఉండేటువంటి వారు మాట్లాడే ప్రతి విషయంలోనూ, ఎందుకంటే సమాజం అనేది ఈ రోజుల్లో మనం ఒకటి మాట్లాడితే 10గా మార్చేటువంటి సమాజం ఉంది. కాబట్టి మీరు మాట్లాడే విషయాన్ని ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సింహరాశి వారు మాట్లాడే విషయంలో కొంచెం ఆచి చూచి మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం సూచనగా చెప్పడం జరుగుతుంది. సమాజంలో మనం ఒకటి మాట్లాడితే 100గా మార్చేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. జన్మరాశిలో రవిగ్రహ సంచారం అనేది స్టార్ట్ అయింది. రవిగ్రహ సంచారం 1000 స్థానాల్లో ఉంది. ఖర్చుకారకమైనటువంటి గ్రహం కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విపరీతమైనటువంటి ఖర్చును తగ్గించుకోవడానికి ముఖ్యంగా సూర్యారాధన అనేది చేయాలి. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సహాయం చేస్తానని చెప్తూ ఉంటారు, సహాయం చేయరు. ఎప్పటికీ ముందుకు వెళ్తుంది మన ఉద్యోగ ప్రయత్నాలు, ముందుకు సాగట్లేదు కదా అని చెప్పి ఒక ఆలోచన కలగటం. ఉద్యోగంలో మార్పు జరిగితేనే 10 రూపాయలు సంపాదించగలుగుతాను అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ ఉద్యోగం కన్నా ఇంకేదైనా ఉద్యోగం చేస్తే ఇంకా బాగా పైకి రాగలుగుతాను అనేటువంటి ఒక ఆలోచన కలగటం అనేది పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో వచ్చినప్పటికీ శనిగ్రహ సంచారం జరుగుతుంది. అష్టమ శని ప్రభావ రీత్యా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దాంతోపాటు శని యొక్క దృష్టి కుజుడి మీద పడటం వల్ల కూడా రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు శని యొక్క పరస్పర దృష్టి జరుగుతున్నది. దాని యొక్క ప్రభావ రీత్యా కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలతోనూ కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. కుటుంబంలో అందరూ ఒకటే మాట మీద ఉండాలని చెప్పి ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ కలిసి ఉంటేనే కుటుంబం అనే విధంగా ఉంటుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటే అది కుటుంబంగా అనిపించుకోదని చెప్పి చెప్పాలనుకుంటారు. రాశిలో ఉండేటువంటి వారికి బంధువుల గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాలకి విషయాలు తెలిసి కొద్దిగా మానసిక సంతృప్తికి లోనవుతారు, మానసిక బలాన్ని పొందగలుగుతారు. రాష్ట్రంలో ఉండేటువంటి వారి యొక్క వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాష్ట్రంలో ఉండేటువంటి వారికి యోగిస్తుంది. పుస్తక షాపు, బిజినెస్ చేసేటువంటి వారు, బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, సూర్యారాధన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, దుర్గాదేవిని పూజించండి. ఇవి యొక్క పరిహారాలు చేయండి. ఎవరైతే ఇంకా ఆరోగ్యపరంగా వయోవృద్ధులు ఎవరైతే కష్టాలు పడుతున్నారో వారైతే మటుకు కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి వ్రతం కూడా చేయండి. దాంతోపాటు శనిగ్రహ మంత్ర జపాన్ని కూడా చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి వారం ఎలా ఉందని చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. మీడియా, టీవీ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించడానికి ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి అనుకుంటారు. దానికి తగిన విధంగానే కార్యాలయాల్లో కూడా మీరు చేసినటువంటి పనికి ఒక గుర్తింపు రావటం, ఎవరైతే మీడియా, టీవీ రంగాల ద్వారా పేరు సంపాదించాలనుకుంటున్నారో వారికి కూడా పేరు రావటం అనేది జరుగుతుంది. ఇది మానసిక సంతృప్తిని, ఆనందానికి గల కారకంగా ఉంటుంది. 10 మందిలో మంచి పేరు రావటం, ఒక రికగ్నైజ్ రావటం అనేది ఒక మంచి బలాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మాట్లాడే ప్రతి విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. చిన్న చిన్న సమస్యలకి పెద్దవిగా చేసుకోకుండా ఉన్నట్లయితే
సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఇది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా వైవాహిక జీవితాల్లో వర్క్ ప్రెజర్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్ అనేది ఒక విధంగా ఉంటుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా రావాల్సినటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దానికి ముఖ్య కారణం రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అవి ఎక్కువగా యోగాన్ని అనేది ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఇది అనుకూలిస్తుంది రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి. మరి అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి కొన్ని ప్రయత్నాల్లో ఒక్కొక్కసారి మీ యొక్క కోపమే కొన్ని కొన్ని విషయాలకి రావాల్సినటువంటి మంచి మంచి ఆఫర్స్ కానీ లేకపోతే మంచిగా రావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ కానీ మీ యొక్క కోపమే కొన్నిటికి అవరోధాలుగా తయారవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఈ కన్యారాశి వారు కొన్ని కరెక్షన్ చేసుకోగలిగితే బాగా ఉంటుందని చెప్పి నాకు ఒపీనియన్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా ఇక్కడ శనికి మరియు అదేవిధంగా కుజుడికి సంసప్తకాలు అయిపోయాయి. సంసప్తకాలు అయినప్పుడు కుజుడు సప్తమం మీద ఉన్నాడు. అదేవిధంగా కుజుడు జన్మ రాశిలో ఉన్నాడు. సప్తమంలో శని ఉన్నాడు. ఈ సమసప్తక స్థితిలో ఉన్నప్పుడు కుజుడు శనికి పరస్పర దృష్టి రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగాను మానసిక చింత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే రవి యొక్క స్థితి రాశిలో ఉండేటువంటి వారికి ఈ చింతనని దూరం చేయగలుగుతుంది. మధ్య మధ్యలో మానసికంగా ఏదైనా బాధ వచ్చినప్పటికీ కూడా దాని నుంచి బయటకు రావడానికి ఆదిత్య హృదయ పారాయణం చేసుకున్నట్లయితే కొంచెం సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రవి యొక్క వెలుగు ఈ యొక్క 9 గ్రహాల మీద ప్రకాశించినప్పుడు ఎటువంటి చీడపీడలైనా సరే అవి దూరంగా జరిగిపోతాయి. ఇప్పుడైతే రవి యొక్క స్థితి సానుకూలంగా ఉంది కాబట్టి అది వృత్తిపరంగానూ వ్యాపార పరంగానూ సానుకూలంగా ఉంటుంది. ఖర్చు పరంగా మటుకు ఇది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దుబారా ఖర్చుని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ ప్రమోషన్స్లోనూ యథావిధిగా సానుకూలంగానే ఉంటుంది. రాజకీయంగా ఎదగడానికి మటుకు కొన్ని కష్టసాధ్యమైనటువంటి అడ్డుపనులు పెట్టేటువంటి వారు కొంచెం ఎక్కువగా ఉంటారు. అది మీకు ఆఫీసెస్లో కూడా రాజకీయం చేసేటువంటి వారు మీ మీద చేసే విధంగానే చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు బంధువుల గృహాల్లో జరిగేటువంటి శుభకార్యాలకి పిలుపులు అందుకోవటం, ఆ యొక్క శుభకార్యాల్లో పాల్గొనడం అనేది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లోనూ అదేవిధంగా నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా ఇందాక చెప్పిన విధంగా సప్తమంలో ఉన్నటువంటి శనికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేయండి. మంగళవారం పూట, శనివారం పూట హనుమాన్ దేవాలయంలో సింధూరాన్ని సమర్పించండి. వడవృక్షం కింద దీపారాధన చేయండి. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది నూతన ఉద్యోగ అవకాశాల సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. అధికమైన ఖర్చు అనేది కొంచెం వెంటాడుతూ ఉంటుంది. ముఖ్య కారణం కుజుడు వ్యయ స్థానాల్లో సంచారం ఆరంభమైంది. దీని యొక్క ప్రకారంగా దుర్వ్యయాన్ని తగ్గించుకోవాలి. అధికమైనటువంటి ఖర్చు విషయంలో అవసరమైనటువంటి ఖర్చుని పెట్టడం, అనవసరమైనటువంటి ఖర్చును తగ్గించుకోవటం, మాట్లాడే ప్రతి విషయంలో జాగ్రత్తతో మాట్లాడాలి. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. గురు శుక్రుల యొక్క కలయిక యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి గురు శుక్రుల యొక్క కలయిక భాగ్యస్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో అనుకున్న దానికన్నా బాగా రాణించగలుగుతారు. ఎవరేదైనా సహాయం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. అనుకున్న విధంగానే అవకాశాలు రావటం మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. పిల్లలు వారి యొక్క విద్యలోనూ వారి యొక్క వృత్తిలోనూ ఉన్నతమైనటువంటి స్థానాలని అధిరోహిస్తున్నారు అని చెప్పి ఒక మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతాయి.
గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి అన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార పరంగా కొద్దిగా ఖర్చు విషయంలో ఖర్చు అనేది కొంచెం అధికమైనటువంటి ఖర్చు జరగటం, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి పుల్లలు పెట్టేటటువంటి వారు ఎక్కువ అవుతారు. కార్యాలయాల్లోనూ మరియు అదేవిధంగా రాజకీయంగాను ఏదో విధంగా మీకు రావలసినటువంటి మంచి పదవులని అడ్డుపుల్లలు వేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారితో జరగవలసినటువంటి పనులు జరగాల్సినటువంటి సమయానికి జరిపించగలిగినటువంటి శక్తిని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు అనుకున్న పని మీద పూర్తిగా కాన్సన్ట్రేటివ్గా ఉంటారు. వడ్డీ వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు యోగాన్ని ఇవ్వగలుగుతున్నారు. అదేవిధంగా రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. షష్టమ స్థానంలో ఉన్నటువంటి శని మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతున్నాడు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో కూడా విజయాన్ని సాధించగలిగినటువంటి శక్తి, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహార విషయాల్లో, లిటిగేషన్ వ్యవహార సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వ్యవహరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. కోర్టు వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలకి అనవసరంగా తలదూర్చి అనవసరమైనటువంటి ఇబ్బందులకి దూరంగా ఉండాలి అని చెప్పి భావిస్తారు. రాశిలో ఉండేటువంటి వారి ఒక్క వారం చేయాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, మరియు అదేవిధంగా సింధూరాన్ని సమర్పించండి. మంగళవారం, శనివారాల సమయంలో సింధూరాన్ని సమర్పించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాహుగ్రహం మంత్రజపం చేసుకోవటం, దుర్గాదేవి అనుష్ఠానం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశిలో ఉండేటువంటి వారు అష్టమంలో సంచారం చేసినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శని యొక్క వక్రగత స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహు జరగాల్సినటువంటి పనుల విషయంలో కొన్ని ఎక్కువగా డిలే చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక పనికి 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంటుంది. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ఆ యొక్క ఆస్తి పత్రాల విషయాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. పిల్లలకి వివాహ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి ఆశిస్తారు. దాని తగినటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పి భావిస్తారు. చేసేటువంటి ప్రయత్నాల్లో 1 అడుగు ముందుకు పడడం, 2 అడుగులు వెనక్కి వెళ్ళడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. సంబంధాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పి భావిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి భావిస్తారు. ఉద్యోగ పరంగా మార్పు జరిగితే మంచిది. అవే మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి. ఇంట్లో సంతోషాలు నిండుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయటం భావిస్తారు. కుటుంబంలో మానసిక ప్రశాంతత అనేది నెలకొంటుంది. శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంది. ఇది సుఖ సంతోషాలని, మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో సామాన్య ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. దాని తగిన విధంగానే కుటుంబంలో వారికి ఉద్యోగం రావటం, వారి యొక్క చదువు విషయంలో కూడా 1 అడుగు ముందుకు పడటం అనేది వారి యొక్క ఎదుగుదల, కుటుంబంలో వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలంగా ఉండటం, ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుండటం అనేది ఒక మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా శుక్రుడు, గురువు యొక్క కలయిక ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో ఉండడం, అష్టమ దృష్టి ధనస్థానం మీద ఉండటం కొద్దిగా మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది.
రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి అత్యధికమైనటువంటి బిందువులతో బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది రాజకీయంగానూ అనుకూలమైనటువంటి స్థితిగానే చెప్పొచ్చు. రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి కాలంలో ఈ యొక్క రాబోతున్న నెల కూడా, ఈ వారం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్గా రొటేషన్, వ్యాపార పరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్య చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా సానుకూలమైనటువంటి విద్యలో రాణించగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మ్యాథమెటిక్స్లోనూ బాగా రాణించడంతో పాటు ఫైనాన్షియల్గా రొటేషన్లో కూడా వ్యాపార పరంగా బాగా రాణిస్తారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, లిటిగేషన్ వ్యవహార విషయాల్లోనూ అనుకున్న దానికన్నా మధ్యవర్తి పంచాయతీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారు. దాని విధంగా చేసేటువంటి ప్రయత్నాలు లాభదాయకంగా ఉండగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవిని పూజించండి. రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రాహువు శని ఇచ్చేటువంటి ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే దుర్గాదేవిని పూజించండి. శ్రావణ మాసంలో దుర్గాదేవిని పూజించినట్లయితే సకల ఐశ్వర్య ప్రదాయమైనటువంటి అమ్మవారు వరలక్ష్మి స్వరూపంలో ఈ యొక్క నెలలో ఉంటారు, శ్రావణ మాసంలో. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. మానసిక ప్రశాంతంగా ఉండండి, మానసిక సుఖమాన్ని పొందండి. సకల ఐశ్వర్య అయినటువంటి అమ్మవారిని పూజించండి. వాటితో పాటు ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్యారాధన అనేది చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. సప్తమంలో గురు శుక్రుల యొక్క కలయిక మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ధైర్యాన్ని, స్థైర్యాన్ని అనేది పూర్తిగా మానసికంగా నింపుకొని ఉంటారు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా నమ్మకంతో ఉంటారు. రాహు యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాష్ట్రం ఉండేటువంటి వారికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కోవడానికి ముందుంటారు. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి గురు శుక్రులు బలమైనటువంటి స్థితిలో ఉన్నారు. స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ జీవితాన్ని మళ్ళీ తిరిగి ఆరంభించాలి అని చెప్పి ఒక నమ్మకాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నారు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురు శుక్రులు పూర్తి బలాన్ని ఇవ్వగలుగుతున్నారు. వాటితో పాటు సత్సంతాన సంబంధితమైన వ్యవహారాలు, సంతానం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. పిల్లల యొక్క ఎదుగుదల సానుకూలమైనటువంటి స్థితి, ఆరోగ్యపరంగానే కొంచెం రికవరీ అనేది బెటర్గా ఉండటం అనేది కొద్దిగా మానసిక ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యంలో రికవరీ ఉండటం వల్ల వయోవృద్ధులకి ఆరోగ్యంలో ప్రశాంతత ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం అనేది కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి మధ్యలో కొన్ని రోజుల్లో కొద్దిగా మానసికమైనటువంటి బాధను కలిగించే విధంగా ఉంటుంది. దాని నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం, ఆరంభించడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా గమనించినట్లయితే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు కొంచెం యోగ్యాన్ని కూడా ఇవ్వగలుగుతున్నాడు. భూ సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల విషయాల్లోనూ అడుగు ముందుకు పోవటం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకున్న పనిని నిరాంకాటకంగా చేయాలనుకుంటారు. కొత్తగా ఏదైనా కోర్సు నేర్చుకోవాలని చెప్పి, ఆరంభించాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొత్త కోర్సు నేర్చుకోవడంలో ఒక అడుగు ముందుకు పడడం జరుగుతుంది. వాటితో పాటు ఉద్యోగ అన్వేషణ విషయంలో సహాయం అర్థించైనా సరే ముందుకు వెళ్ళాలి అని చెప్పి దాని గురించి ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తూ ఉంటారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూసే ముందు విద్యార్థులకి, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి. మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు
ఇలాంటి విషయాలు అర్ధష్టమ స్థితిలో జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గృహ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకోండి. సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో రవిగ్రహ సంచారం చేస్తూ ఉన్నాడు. భాగ్యస్థానాల్లోకి కుజగ్రహ సంచారం జరుగుతున్నది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోపంతో ఏమి సాధించలేము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తనకు వచ్చేటువంటి సమస్యలలోనూ అడ్డు నించోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆ విషయాన్ని ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా జీవిత భాగస్వామికి తనకి చేదోడు వాదోడుగా ఉండి ఆ సమస్యలని సరిగా నివృత్తి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగిన విధంగానే మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముందడుగు పడతాయి. గురు శుక్రుల యొక్క కలయిక షష్టమంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. సరైనటువంటి సమయంలో రావలసినటువంటి డబ్బు విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ధైర్య సంబంధితమైన విషయాల్లోనూ చేయాలనుకున్నటువంటి పని విషయాల్లోనూ పూర్తిగా నిబద్ధతతో ఉండగలుగుతారు. శని యొక్క బలమైనటువంటి స్థితి నూతన ఉద్యోగ అన్వేషణలో పొందగలుగుతారు. తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకుడు. అనవసరమైనటువంటి దుబారా ఖర్చు గురించి దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఎంతవరకు ఏది ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెడితే సరిపోతుంది అనుకుంటారు. కానీ మీ యొక్క కోపంతో కొంతమంది మీ దగ్గర నుంచి దూరంగా అవుతారు. కాకపోతే మీ ముక్కుసూటితనం ద్వారా మీ యొక్క ఎవరు మనస్ఫూర్తిగా మంచిగా ఉంటారో వారు నా దగ్గర ఉంటే చాలు. అనవసరమైనటువంటి వారు మన గురించి మన వెనకాల మాట్లాడేటువంటి వారు మన దగ్గర ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మానసికంగా బలంగా ఉంటారు. అదే నిర్మోహమాటంగా చెప్పాలనుకుంటారో అది మన నిర్మోహమాటంగా ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వారికి క్లియర్గా చెప్పి వాళ్ళని దూరంగా మీ దగ్గర నుంచి దూరంగా పంపించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి కుజుడు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇస్తారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. షష్టమంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క కలయిక ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా నూతన ఉద్యోగ అవకాశాల్లో కొద్ది ఎక్కువగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా సమయానికి సహాయం చేస్తానన్నటువంటి వారు సహాయం చేయకపోవటం, అర్థం కానటువంటి కొన్ని విషయాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి వారం సానుకూలంగానే ఉంది. మ్యాథమెటిక్స్ మీద కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, రాహుగ్రహ మంత్ర జపం, దుర్గాదేవిని పూజించటం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించటం, వాటితో పాటు గురుగ్రహ మంత్ర జపం చేయాలి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేయండి, మెడిటేషన్ చేయండి, ఎక్కువగా స్ట్రెస్కి లోన్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధిత వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి 10 మందిలో పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలను ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురు శుక్రుల యొక్క కలయిక పంచమంలో నూతన ఉద్యోగ అవకాశాలను ఇవ్వగలుగుతుంది. సంతానం 10 మందిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు. అది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. వారి జీవితంలో స్థిరపడితే మానసిక సంతృప్తిని పొందగలుగుతాను అనేటువంటి ఒక ఆలోచన ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురు శుక్రులు అదేవిధంగా రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. జన్మరాశిలో ఉండేటువంటి రాహువు మానసికమైనటువంటి వ్యధ కలిగిస్తూ ఉంటాడు. చుట్టూ ఉండేటువంటి వారు
ఏదో అనేటువంటి ఒక మాటలు ఇంచుమించు శని జన్మరాశిలో సంచారం చేస్తుండేటువంటి ఒక ప్రాబ్లంనే క్రియేట్ చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇలాంటి వారితో మనం దూరంగా ఉండటమే మంచిది అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. వారందరి నుంచి ఎవరైతే మనల్ని నిందించేటువంటి వారు ఉంటారో వారిని నిర్మోహమాటంగా ముక్కుసూటితనంతో చెప్పి వారిని అందరినీ బయటకు పంపించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 10 మందికి మీరు ఎంత సహాయం చేసినప్పటికీ కూడా మీరు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి మీరు నిందించేటువంటి వారు కొంతమంది తయారవుతారు. ఇలాంటి వారు మన జీవితంలో అవసరం లేదు అని చెప్పి వారిని దూరంగా ఉండడం జరుగుతుంది, దూరంగా పెట్టడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ కోర్టు సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సత్సంబంధ విషయాల్లోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులకి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చేసుకోవలసినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, రాహుకి ముఖ్యంగా వచ్చినప్పటికీ రాహుకి దుర్గాదేవిని పూజించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కానీ ఏదో మానసికమైనటువంటి చింత అనేది కలుగుతూ ఉంటుంది. మానసికమైనటువంటి బాధ నుంచి బయటకు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. అనుకోకుండా ఎవరికి సహాయం చేసినప్పటికీ కూడా సహాయం చేసినటువంటి వారే ఏదో విధంగా మిమ్మల్ని కష్టపెట్టాలని చెప్పి ప్రయత్నం చేయటం అనేది ఒక వింత విచారకరంగా ఉండే విధంగా ఉంటుంది. ఎంతో సహాయం చేసాం వీరికి, అయినప్పటికీ కూడా వీరు మీకు అవసరమైనటువంటి సహాయం వారి నుంచి వారు చేయగలిగి కూడా చేయలేనటువంటి కొంతమంది స్నేహితులు కలిగి ఉండటం విచారకరంగా మీరు భావిస్తారు. అలాంటి వారిని నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి స్నేహితులు మన జీవితంలో ఉండాల్సినటువంటి అవసరం లేదని భావించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా స్త్రీలతో అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైనటువంటి సంబంధాలు కొనసాగించకుండా ఉంటే మంచిది అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. అనవసరమైనటువంటి రిలేషన్షిప్స్ మానసికమైనటువంటి కష్టానికి దారితీసే విధంగా ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల విషయంలో జరగాల్సినటువంటి మంచికి జరగకపోగా చెడు జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి ఇక శ్రావణ మాసంలో ఏదో జరుగుతున్నటువంటి శ్రావణ మాసంలో ముఖ్యంగా వరలక్ష్మి అమ్మవారిని పూజించడం అనేది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. కొద్ది కష్టసాధ్యమైనప్పటికీ కూడా వేరే వారి సహాయం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. నూతన ఉద్యోగంతో పాటు గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు ఆరంభిస్తారు. కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కిపోతున్నట్లుగా ఏదో తెలియనటువంటి అవరోధాలు కలగటం, సరైనటువంటి సమయానికి మీరు అనుకున్నటువంటి విషయాలు ముందుకు జరగకపోవడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వెహికల్ డ్రైవింగ్ విషయంలో 1-2 సార్లు ప్రయాణం చేసే ముందు ఓం గం గణపతి అయిన మహా అని చెప్పి ఒక మహామంత్రాన్ని మనస్సులో అనుకోని ప్రయాణం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాష్ట్రంలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడు చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. ఇది ఒక విధంగా ఫైనాన్షియల్గా రొటేషన్ని సానుకూలపరిచే విధంగా ఉంటుంది. పిల్లలు ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారికి సెటిల్మెంట్ గురించి ఆలోచించడం జరుగుతుంది. పిల్లలు జీవితంలో బాగా సెటిల్ అయితే మంచిదని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. అనవసరమైనటువంటి దుబారా ఖర్చుకు దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉండేటువంటి వారికి 1000 స్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి రాహువు శని లాంటి పరిస్థితిని వేస్తాడు. జన్మరాశిలోనూ రాహుగ్రహ సంచారం జరుగుతున్నది, శనిగ్రహ సంచారం జరుగుతున్నది. ఆ యొక్క శని యొక్క సంచార రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావ రీత్యా వైవాహిక జీవితంలోనూ చిన్న చిన్న మనస్పర్ధలు
గురి అవ్వటం అనేది జరగటం అనేది పరిపాటిగా ఉంటుంది. కానీ ఏదైతే మానసికమైనటువంటి చింత ద్వారా చేయాల్సినటువంటి పని నుంచి దూరంగా జరగాలి అనేటువంటి ఒక భయాన్ని తన మీద తనకే నమ్మకాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. వాటన్నిటికీ సమాధానంగా మానసికమైనటువంటి స్థితిని పొందాలని చెప్పి భావిస్తారు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పొందాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వాటిలో ఒక అడుగు ముందుకు పడుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో ఉండేటువంటి శని అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఉద్యోగ అవకాశాల విషయంలోనూ అంత సానుకూలమైనటువంటి పరిస్థితి గోచరించట్లేదు. శని త్రిపాద దృష్టిలో ముఖ్యంగా ఈ తృతీయాన్ని రాజ్యస్థానాన్ని చూస్తాడు. రాజ్యస్థానంలో తన యొక్క దృష్టి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఉద్యోగ అవకాశాల్లో కష్టసాధ్యమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లేకుండా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ శని ముందు నల్లటి వస్త్రాన్ని చించి 7 పాయలుగా చేసి 7 శనివారాలు శనిహోరా సమయంలో నువ్వుల నూనెతో స్వామివారి ముందు దీపారాధన చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. శని యొక్క ప్రభావాన్ని తగ్గించగలుగుతాయి. అదేవిధంగా నువ్వుల నూనెని కానీ లేకుండా ఉంటే నువ్వుల నూనెను కానీ నువ్వులను కానీ ఎవరికైనా దానం ఇవ్వండి. శనివారం పూట ఇవ్వండి. అదేవిధంగా ఇనుమును కూడా ఎవరికైనా దానం ఇవ్వండి. తద్వారా వచ్చేటప్పటికి కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత అనేది దూరం అవుతుంది. ప్రశాంతత అనేది కలుగుతుంది. కష్టం అనేది దూరం అవుతుంది. స్వస్తి.